హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే డే 10 ఆఫ్ మై వెయిట్ లాస్ జర్నీ అనమాట. లాస్ట్ 9 days సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అండ్ వాకింగ్ చేయలేకపోయినా క్యాలరీస్ బర్న్ చేసుకోవడానికి వర్కౌట్స్ అయితే చేశాను. సో ఇవాళ కూడా చేశానా లేదా అనేది ఒకసారి చూడండి. సో ఇవాళ డే 10 చూస్తున్నారు కదా, 7 అయిపోయింది అనమాట లేచేటప్పటికి. సో ఇవాళ అయితే వాకింగ్కి వెళ్ళట్లేదు, ఇంక ఇంట్లోనే వర్కౌట్ అనమాట. ఎందుకంటే మా ఆయనకు ఆఫీస్ ఉంది, సో ఇంట్లోనే వర్కౌట్ చేస్తాను. సో టైం 7:15 అవుతుంది అనమాట. హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా, ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్. వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. 8:54 అవుతుంది, చూస్తున్నారు కదా టైము. సో ఈరోజు కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకంటే మా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, ఇంకా వాళ్ళని వదిలేసి వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. సో డే 10 వాకింగ్ అయితే వెళ్ళలేదు, చూస్తున్నారు కదా. హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేశాను. 200 యాక్టివ్ క్యాలరీస్ బర్న్ చేశాను అనమాట. సో ఇంక ఇప్పుడైతే చియా సీడ్స్ డ్రింక్ తాగట్లేదు, ఇంకా లంచ్ చేసేస్తాను అనమాట డైరెక్ట్గా. ఇంకా లంచ్ టైంలో కలుస్తాను. చూసారు కదా, అన్ఫార్చునేట్లీ ఇవాళ కూడా వాకింగ్ చేయలేదన్నమాట, జస్ట్ వర్కౌటే. ఎందుకంటే మా వారికి కూడా ఆఫీస్ ఉంది, నాకు ఆఫీస్ ఉంది, అండ్ లేట్ గా లేచామన్నమాట. చూస్తున్నారు కదా, ఇంకా స్నానం కూడా చేయలేదు ఈ రోజు అయితే. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో నేను ఫుడ్ అంతా షేర్ చేసుకుంటున్నాను, బట్ లిక్విడ్స్ ఏం షేర్ చేసుకోవట్లేదు కదా. సో ఏంటంటే నేను 2 liters or 3 liters ఆఫ్ వాటర్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అంటే 3 లీటర్లు నీళ్లు కూడా తాగుతున్నాను అనమాట. అప్పుడప్పుడు తాగుతున్నాను, అదైతే చూపించట్లేదు ఎందుకంటే నీళ్లు ఆటోమేటిక్ గా తాగుతారు కాబట్టి. బట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను. లిక్విడ్స్ ఏంటంటే 3 లీటర్లు మాక్సిమం, 2 liters మినిమం వాటర్ అయితే తాగుతున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే 1 o'clock అయింది, ఫాస్టింగ్ బ్రేక్ చేసే టైం, మోస్ట్ ఇంపార్టెంట్ ఈటింగ్ టైం అనమాట. నేను ముందు వీడియోస్ లో కూడా చెప్పినట్లుగానే ఇంట్లో ఉన్నదే తింటానని చెప్పా కదా. సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే వేడి వేడి అన్నము, పప్పు అండ్ ఎగ్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్ అయితేనే హెల్త్ కి మంచిది, వెయిట్ లాస్ కి కూడా బాగుంటుంది. బట్ నేను బాయిల్డ్ ఎగ్స్ ఏంటంటే వైట్ గా ఉంటే అస్సలు తినలేను. సో ఇది నాకు ఇష్టమైన రెసిపీ, ఓన్లీ ఆనియన్స్ తో ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇది చేశాను. అండ్ యాజ్ యూజువల్ పెరుగు, అండ్ ఇవాళ ఏంటంటే రసం కూడా ఉంది. సో రోజులాగే మెజర్మెంట్స్ తో తీసుకుంటున్నా అనమాట. అన్నము ఓన్లీ 1 కప్పు. సో 1 కప్పు అన్నము, అండ్ ఎగ్ కర్రీ, పెరుగు అండ్ పప్పు. సో ఇదే అనమాట నా లంచ్. మీరు కూడా ఒకసారి చూసేయండి. సో డే 10 నా లంచ్ ఏంటంటే యాజ్ యూజువల్ 1 కప్పు రైస్, 1 కప్పు పప్పు అండ్ పెరుగు అండ్ 2 గుడ్లు అనమాట. సో ఇవాళ కొంచెం గుడ్లు ఎక్కువ తింటున్నా కాబట్టి వెజ్జీస్ అవన్నీ ఆపేశాను. సో ఇది నా డే 10 లంచ్. సో ఇక ఫైనలీ లంచ్ అయితే చేసేస్తున్నాను అనమాట 1 o'clock కి యాజ్ యూజువల్. అండ్ ఇంకా లంచ్ అయిన తర్వాత ఇవాళ కాఫీ తాగుతానా లేదా అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. చియా సీడ్స్ తాగితే ఇంకా కాఫీ తాగను, కాఫీ తాగితే చియా సీడ్స్ తాగను అనమాట. ఈరోజు ఏం తాగుతాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో మళ్ళీ మీకు ఆ కాఫీ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ కలుస్తాను. టైం 5 అవుతుంది, ఇంకా యాజ్ యూజువల్ కాఫీ తాగుతున్నాను అనమాట. సో ఈ కాఫీ మాత్రం ఆపలేకపోతున్నాను, బట్ క్వాంటిటీ మాత్రం తగ్గిస్తున్నాను అనమాట. లైక్ హాఫ్ కప్ తీసుకుంటున్నా, ఫుల్ కప్పు తాగేసేదాన్ని. బట్ ఇదైతే అసలు ఆపలేకపోతున్నా. ఏంటంటే ముందు 2 పూటలు తాగేదాన్ని, ఇప్పుడు అట్లీస్ట్ 1 పూటకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట. లైక్ తగ్గించుకున్నాను. సో ఈవినింగ్ 5 అవుతుంది, ఇంకా కాఫీ తాగుతున్నాను. మళ్ళీ డిన్నర్ టైంలో కలుస్తాను. సో టైం 7 అవుతుంది అనమాట. మళ్ళీ ఈటింగ్ టైము, డిన్నర్ టైం అనమాట. ఈరోజు డే 10 నా డిన్నర్ ఏంటంటే 1 చపాతీ రోల్, చికెన్ చపాతీ రోల్ అనమాట. అండ్ హాఫ్ చపాతీ, 1 రోలే అంటే మరి ఆకలి వేస్తుందేమో అని ఇంకో హాఫ్ చపాతీ తీసుకున్నాను. అండ్ కర్డ్. సో మీరు కూడా చూసేయండి. సో డే 10 డిన్నర్ ఏంటంటే 1 చపాతీ రోల్ అండ్ హాఫ్ చపాతీ విత్ కర్డ్. ఇంకా తొందరగా డిన్నర్ చేసేస్తున్నా 7 o'clock కి. ఇంకా పడుకోవడమే, తర్వాత వాకింగ్ అయితే వెళ్ళట్లేదు అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇది నా వెయిట్ లాస్ జర్నీలో డే 10 రొటీన్ మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేశాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.